ఏలూరులో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మొదట రామకోటి వద్ద భారీ హనుమంతుని ప్రతిమను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఓల్డ్ మార్కెట్, చందన బ్రదర్స్ సెంటర్, 2 టౌన్స్ ఏరియా, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా సాగి రామకోటికి చేరుకుంది. పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలో పాల్గొని జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ కాషాయ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ హనుమంతుని మాదిరిగా అవసరమైనప్పుడు శక్తి ప్రదర్శన చేయాలని, ఇటీవల ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించి మన శక్తి ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. కులాల వారీగా విడిపోకుండా ప్రతి హిందూ బంధువు అనే విధంగా కలిసిమెలిసి ఉండాలని, మన ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కాకి సురేష్, నగర కన్వీనర్ గడ్డం నాగరాజు, బీజేపీ నాయకులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కట్నేని కృష్ణప్రసాద్, వివేకానంద కేంద్ర నిర్వాహకులు సదాశివ, సత్యానందగిరి స్వామి, చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కట్నేని కృష్ణప్రసాద్, నెక్కంటి శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే పార్లమెంట్ కన్వీనర్ ఎక్కడ కొలెక్టర్ డ్యామేజ్ అంటారు జనరల్గా యుద్ధాల్లో. అంటే ఒక ఇంటి మీద కొడితే ఆ పక్క ఇంటి మీద కూడా తగ్గుతుంది. అలాంటిది ఎక్కడ జరగకుండా కేవలం టెర్రరిస్ట్ మీద బాంబు వేశారు. దట్ ఈజ్ ఇండియన్ కెపాసిటీ. ఇప్పుడు ఇండియాని ఇవాళ ఎప్పుడు ముట్టుకునేవాడు లేడు. నేను ఒకటి చెప్తున్నానండి, పాకిస్తాన్లో ఇవాళ అణువణువు ఎక్కడ బాగున్నా కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఎంత వాడి పాకిస్తాన్ పెద్ద విషయమే కాదు. వాడు బాగుపడతారా, మన దానికి వస్తారా చూద్దాం. లేకపోతే మన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అభినవ ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో మన భారతదేశాన్ని కాపాడాలనుకుంటున్న మహానుభావుడు మోడీ గారు, అందులో డౌట్ ఏం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయం కానీ ఆయనకి 4 అయిపోయిందండి, 5 రోజులు అయిపోయిందండి, ఇంకా ఇంకేంటండి, సిద్ధం మీద యాక్షన్ తీసుకుంటేదండి అని రకరకాలుగా మాటలు వచ్చాయండి. చివరికి కొట్టాడు, చూశారు డైరెక్ట్గా ఎక్కడ కొట్టాలని కొట్టారు. దాంతో దిమ్మ తిరిగిపోయింది. కూడా ప్రపంచ దేశాల్లో ఇండియా యొక్క శక్తి, సైనిక శక్తి ఏంటో తెలిసింది. ఇటువంటి మంచి రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనకి దేవాలయాలు కానీ పవిత్ర భూములు కానీ ఇండియా అంటేనే పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, మహభూమి, మోక్షభూమి, ఇలా ఎన్నో రకాలుగా చెప్తాం. ఇటువంటి ఇండియాలో మన ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా మనం కాపాడతారు. మన భారతదేశంలో తిరుగులేని శక్తిగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రకాలుగాను అభివృద్ధి చెందబోతోందని మరొకసారి చెప్తూ, ఇటువంటి ప్రధానమంత్రి మనకి ఎప్పటికీ ఉండాలి. ఆయన అనుజంలో, ఆయన ఆశీస్సుతో మనం ఉండాలని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆయనకి సకల శక్తి సౌభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మనం ఇప్పటి వరకు శాంతి వచనాలు, మంచి విషయాలు, నీతి వాక్యాలు చెప్తున్నాం అనుకోండి, ఎవరు వింటాడు? శక్తి ఉంది అన్నప్పుడు మాత్రమే వింటారు. ఈరోజు శక్తి ప్రదర్శన జరిగింది, మనం రక్షించుకున్నాం కాబట్టి మనము చెప్పబోయేది ప్రపంచం వినుతుంది. మనమందరం కూడా
ఆ స్థాయిలో మన స్థాయిలో శక్తి నిర్మాణం అవ్వాలంటే ఏం చేయాలి? మనందరం కలిసి ఉండాలి, సంఘటితంగా ఉండాలి. విడిపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇందాకే చెప్పారు కదా, కులాల వారీగా హిందువులు విడిపోరాదు. మనము హిందూ హిందూ, బంధు బంధు, కులాలకు అతీతంగా హిందూ హిందూ, బంధు బంధు, మనందరం బంధువులమే. కులాల వారీగా విడిపోకుండా మనం అందరము కలిసి ఉంటే ఒకసారి ఊహించండి మన శక్తి ఎలా ఉంటుంది అన్నది. కాబట్టి ఈ సందర్భంగా మనము మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరం సంఘటితం అవ్వాలి, అందరం కలిసి ఉండాలి. మన ధర్మాన్ని మనం పాటించడమే కాకుండా అవసరం వచ్చినప్పుడు రక్షించడానికి మనం సిద్ధంగా ఉండాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.